హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయేది చిన్న ముక్కల ఆవకాయ. సూపర్గా ఉంటుంది. నేనైతే ఇలా ప్రతి సంవత్సరం చేస్తానండి. ఒక 1 మంత్ అయితే నిల్వ ఉంటుంది. ఇది ఒక 1 మంత్ 2 మంత్స్ అంతకు మించి అయితే నిల్వ ఉండదు. టెంక కట్టదు కాబట్టి మామిడికాయ. ఇట్లా మామిడికాయని తెల్ల జీడి తీసేసుకొని పొర లేకుండా తీసేసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటే తర్వాత 4 గిన్నెలు ముక్కలు అయినాయండి. ఈ మామిడికాయలు నేను 3 మామిడికాయలు తీసుకున్నాను. ఇవి 4 చిన్న గిన్నెతో 4 గిన్నెలు మామిడికాయ ముక్కలు అయినాయి. వీటికి సరిపడా ఉప్పు, కారం, ఆవు పిండి, మెంతి పిండి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే అవి రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాతనే మామిడికాయ ముక్కలు అనేది కోసాను. చక్కగా ఇవి 4 గిన్నెలు అయినాయి. దీనికి సరిపడా 2 స్పూన్ల ఆవాల పొడి, 2 స్పూన్ల ఆవాలు తీసుకున్నాను. దానికి సరిపడా పొడి, 1 స్పూన్ మెంతులు, దానికి సరిపడా ఉప్పు, వెల్లుల్లిపాయ అన్నీ మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకున్నాను. దీనికి పల్లి ఆయిల్ వేసాను. ఆవు పొడి సరిపడా వేసుకుంటే బాగుంటుంది. మెంతి పొడి, వెల్లుల్లి పేస్టు అన్నీ కలిపి వేసుకున్నాను. ఉప్పు అనేది సరిపడా చూసుకొని వేసుకోనండి, లేకపోతే బాగోదు పచ్చడి. ఉప్పు వేసుకున్న తర్వాత కారం, ఇది గుంటూరు కారం అండి. కారం ఎక్కువ ఉంటుందని చూసి నేను కొంచెం వేసుకున్నాను. బాగా మంటగా ఉంటుంది, కొంతమంది కలర్ చూస్తారు. ఇదైతే కారం అయితే ఫుల్ ఎక్కువగా ఉంది, అందుకనే నేను కొంచెం వేసుకున్నాను. ఈ విధంగా ట్రై చేయండి, ఒక 1 మంత్ నిల్వ ఉంటుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత పచ్చడి పల్లి ఆయిల్ అండి, ఇది మామూలు ఆయిల్ అయితే కాదు. కొంతమంది నువ్వుల నూనెతో కూడా పట్టుకుంటారు. ఈ విధంగా ట్రై చేయండి. చిన్న ముక్కల ఆవకాయ సూపర్గా ఉంటుంది. అదంతా అయిపోయిన తర్వాత వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే మాత్రం ఈ ఆవకాయ పచ్చడి సూపర్ టేస్టీగా వచ్చింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. థ్యాంక్ యూ.